ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాచ్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు. అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నివసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు 16వ తేదీ రాత్రి 10:58 11 గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి. మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే, అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగిటిని కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష. దీన్నే శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అంటారు. కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం, సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది, మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు, మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకు అందజేశాడు. కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం 17వ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం, లేదా ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ, మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తలుచుకోవడమే కాకుండా ప్రతినిత్యము హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా 11 సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము, సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే. మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు. కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి. అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖా నక్షత్రంలో మనకి ఈ ఆగస్టు 23వ తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు. ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం, కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు, అట్లాగే రవిచంద్రుడు ఇద్దరూ కూడా ఆ రాశిలో ఉండటం, కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులు ఇద్దరూ కూడా కాస్త హీనత్వాన్ని, వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు. రవి సింహరాశిలోకి రావటం, ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా
పాపగ్రహమైనటువంటి రాహువుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం. కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం సవితృ సూర్యనారాయణాయ నమః అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వలన కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి. అధికారము, అట్లాగే అధికారము, దర్పము, గర్వము, కమాండింగ్ నేచరు, అడ్మినిస్ట్రేషను, ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి. లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు, లేకపోతే యుద్ధ రంగానికి సంబంధించినటువంటి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతో మంది సూర్య భగవానుడి యొక్క అంశంలో ఉంటారు. కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు. కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి. అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది సెప్టెంబర్ 7వ తారీఖు, ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి. ఈ వినాయక చవితి 10 రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి. దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది. గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు. అట్లాగే మనకి మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా 2 సార్లైనా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా సెప్టెంబర్ 7వ తేదీన మనకి ఆదివారం రోజున శతభిష నక్షత్రంలో చివరిలో ప్రారంభమై, అంటే పూర్వాభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి, చంద్రరాహువులు ఇద్దరు కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రము ధనకారకుడు, పుత్రకారకుడు, కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది. సంపూర్ణ చంద్రగ్రహణము. ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా 9:55 ప్రారంభమై 1:26 అంతమవుతోంది. దాదాపుగా 3:31 అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తోంది భారతదేశంలో. కాబట్టి కొంతమంది మళ్ళా వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరం తెలుసుకుందాం. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని మనకి ఈ శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది. కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ, అర్ధాష్టమ, కంటక, వేధ, శనిగ్రహ దోషాలు, శని మహర్దశ అంతర్దశలు, కార్యాలు ఆలస్యమవటం, వివాహ ప్రతిబంధకాలు, సంతాన ఆలస్యాలు, అట్లాగే లేనిపోని మాటలు పడటం, అవమానింపబడటం, అనుమానాలు, ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు, ఆశ్లేష, మఖ, కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి, అశ్విని, మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్నపూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే, మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు, లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది. ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది. కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు. ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం 12 రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు 16వ తేదీ నుండి దాదాపుగా సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు 20వ తేదీన ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు.
అట్లాగే బుధ మహానుభావుడు మనకి ఆగస్టు 30వ తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు 30వ తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది. అట్లాగే మనకి సెప్టెంబర్ 13వ తారీఖున చివరిలో ఈ నెల వచ్చే నెల చివరిలో కుజుడు కన్యా రాశిలోంచి తులారాశిలోకి మారుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సం సూర్యనారాయణ స్వామినే నమో నమః. వృశ్చిక రాశి వారికి మరి ఈ ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు సూర్య భగవానుడు మిత్రుడై వృశ్చిక రాశి వారికి తన యొక్క సొంత క్షేత్రంలో సింహరాశిలో కర్మస్థానంలో 10వ భావంలో లైఫ్కి కెరీర్ పరంగా అంటే ఉద్యోగ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ తండ్రి పరంగా కానీ అంటే అధికారత్వము ఎన్ని రకాలైనటువంటి సోపానాలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఈ సూర్య భగవానుడు చాలా చాలా విశిష్టమైనటువంటి యోగాన్ని కలుగజేస్తున్నాడు ఈ వృశ్చిక రాశి వారికి. కాబట్టి రవి అనేటటువంటి వాడు దశమంలో ఉండటం సొంత క్షేత్రంలో ఉండటం చాలా విశేషప్రదము. అట్లాగే అట్లాగే ఈ కుజుడు ముఖ్యంగా వీరి యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 11వ స్థానంలో ఉండటం ఇంకా విశేషప్రదం. అంటే ఉద్యోగ ప్రయత్నాలలో విజయ అవకాశాలు ఎక్కువగా వస్తాయి, లాభం కలుగుతుంది, ఉద్యోగం రావటం ద్వారా ధనలాభం కలుగుతుంది, కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది. కొన్ని ఆర్థిక సమస్యలు ఉంటే అంటే అప్పులు నిప్పులు చేసి ఉంటాయి, అవన్నీ తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కొన్ని తొలగిపోతాయి. శత్రువులు కాస్త మిత్రత్వంతో మెరిగే అవకాశం ఉంటుంది. మిత్రుల వలన కొంత ఆర్థిక ధనలాభం కలుగుతుంది. వాళ్ళతో కలిసి ఏదైనా కాస్త దూర ప్రయాణాలకి ఆనందంగా వెళ్ళి వచ్చి అంటే ఉద్యోగపరంగా ఏదైనా వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులతో కలిసి. అలా ఆనందంగా సంతోషాన్ని మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. సంతానపరంగా కూడా కొంత తృప్తి లాభము అంటే కొత్త ప్రదేశాల సంతానంతో వెళ్ళడం వాళ్ళ వల్ల కొంచెం లాభం కూడా ఉండే అవకాశం ఉంటుంది. సంతానానికి ఏదైనా కొన్ని అనారోగ్య సమస్యలున్నా అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. చేసే వృత్తి ఉద్యోగాలలో చేసేటప్పుడు మీరు ఆశించినంత ఫలితం రాకపోయినా అక్కడికో ఎక్కడికో మార్పులు చేర్పులు కలగడం ద్వారా కూడా అంటే అది మీకు ఇష్టం లేకపోయినా అది కొంత లాభాన్ని కూడా మీకు మంచి లాభాన్ని కలుగజేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రాహు వలన చదువుకునే విద్యార్థులు అది చిన్న చదువులు కావచ్చు పెద్ద చదువులు కావచ్చు కొంత ఆటంకాలు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ధనపరమైనటువంటి కొంత ఆర్థిక ఒత్తిళ్ల వలన తండ్రికి సరైన సహకారం వీరికి చేయలేకపోవడం వలన అంటే తండ్రిపరమైన ఆర్థిక సహాయ సహకారాలు ఎక్కువగా లేకపోవడం వల్ల వీళ్ళు కొంచెం చదువులో వెనకబడటము, చదువు ఎందు ఇంట్రెస్ట్ చూపించకపోవటము, దానివల్ల వీళ్ళకున్న జ్ఞానము, మేధస్సు, సృజనాత్మక శక్తి, మాట్లాడే పరిస్థితుల్లో కూడా ఎన్నో తేడాలు వచ్చేసి కొంత నిరుత్సాహపడే అవకాశాలు ఈ శని రాహుల వల్ల కలుగుతున్నాయి. కాబట్టి వీరు కాస్త శని రాహులకి సంబంధించినటువంటి జీడీలో లేకపోతే మినప్పప్పు వడలో దుర్గాదేవికి ఆరాధన నైవేద్యం పెట్టి ఆరాధన చేయటము, లేకపోతే ఏదీ లేదు దుర్గాదేవి నామాలు త్రింశం నామం అని ఉంటాయి, 32 నామాలు ఉంటాయి, దాన్నో లేకపోతే దుర్గాదేవి అపరాజిత స్తోత్రాన్ని చదవటం, ఇలా చదవటం ద్వారా చదువు ఆగిపోకుండా ఉంటాయి. కాస్త సృజనాత్మక శక్తి డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే ఎవరైనా లవ్ ఎఫెక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంత ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. అనుకున్న సంకల్ప సిద్ధి ఆలస్యమైన పర్వాలేదులే మనకి ప్రజెంట్ పాజిటివ్గా వస్తుంది అనుకుంటారు కానీ అది జరగదు. కొంచెం అది ప్రతికూలత్వమైనటువంటి భావనలు కలుగుతున్నాయి. అనుకోకుండా ఆకస్మికంగా వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబంలో సభ్యుల పరంగా కావచ్చు, లేకపోతే బంధువుల ద్వారా కావచ్చు ఆర్థికంగా కొంత ధన నష్టం కూడా వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. కొంచెం పెట్టుబడులు ఎందుకు కానీ కుటుంబంలో ఎవరన్నా అడగగానే వెంటనే డబ్బులు తీసిచ్చేయటం కానీ లేకపోతే సెల్ ఫోన్స్లోంచి వెంటనే ఆర్డర్లు తెప్పించుకోవడం, ఆర్డర్లు ఇవ్వడం ఇలాంటివి కొంచెం తగ్గించుకోండి. ఒక్కోసారి అది కూడా మీకు కమ్యూనికేషన్ లోపం వల్ల కూడా మీకు రావాల్సిన డబ్బులు ఫోన్లో డబ్బులు రావు, లేకపోతే ఒక గబాలన ఇంకొక అంకె 2 అంకెలు ఎక్కువ పడిపోయి 100 రూపాయల బదులు 10,000 1000 రూపాయలు వెళ్ళిపోయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా కమ్యూనికేషన్ ద్వారా జరుగుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి.
వీలుంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సమతుల్యత పాటించడం వలన ఆ నష్టాన్ని ఎదుర్కోవచ్చు, గమనిస్తూ ఉండాలి. అట్లాగే వృశ్చిక రాశి వారికి మరి శుక్రుడు కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇప్పుడు మాత్రం కొంచెం అనుకూలమైన అంటే కాస్త సౌకర్యవంతంగా తల్లితో మాట్లాడడం, తల్లితో ఆనందంగా ఉండటము, తన యొక్క కష్టసుఖాలు లేకపోతే నష్టాలు చెప్పుకోవటము, ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యలు తల్లి యొక్క ఆలోచనలు తల్లితో సంప్రదించడం ద్వారా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, భార్యతో కూడా సంప్రదించడం ద్వారా అంటే తల్లికి భార్యకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వృశ్చిక రాశి వారికి కూర్చోబెట్టి మాట్లాడడం ద్వారా కూడా వీరు లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కాస్త ప్రయాణాల యందు అధికమైనటువంటి ఇష్టత ఎక్కువగా ఉంటుంది. అట్లాగే కొంత ఏదైనా ఒక స్థలమో వెహికలో భార్య పేరు మీద కొనటం ద్వారా కూడా వీళ్ళకి అనుకూలత్వం కలుగుతుంది, కొంత స్వలాభము కలుగుతుంది, తృప్తి కలుగుతుంది, దైవక్షేత్రాల యందు మక్కువ కలుగుతుంది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఆ విధంగా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. భాగ్య సంపద వీరికి చాలా చాలా మంచి లాభాల్ని ప్రసాదిస్తోంది. బంధువులతో కొంచెం ఈ నెలాఖరు వరకు వైరం ఉన్నా కూడా తర్వాత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో వీరికి ఎదుగుదల కనిపిస్తోంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి వీరు ముఖ్యంగా చేయవలసిందల్లా ఒకటే, ఇందాక నేను చెప్పినట్టుగా దుర్గాదేవి ఆరాధన, శనికి సంబంధించిన ప్రదక్షిణాలు చేయటం, అట్లాగే గురు దక్షిణామూర్తి యొక్క మానసిక జపాన్ని, లేదా ఓం శ్రీ గురు మేధా దక్షిణామూర్తయ నమః లేదా ఓం శ్రీ గురు దక్షిణామూర్తయ నమః అనేటటువంటి ఆ నామాన్ని లోపల స్మరిస్తూ ఉండండి. చక్కటి ఆదాయాన్ని పెంచుకోండి. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః.